అమెరికా ఇరాన్ యుద్ధంలో దౌత్యపరంగా అత్యంత కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఆ రెండు దేశాల మధ్య ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ వంటి భిన్న ధృవాల మధ్య పాక్ మరి ఎలా వారధిగా నిలిచింది? పాక్ లాంటి జిత్తుల మారని ఆ రెండు దేశాలు ఎలా నమ్మాయి? ఒకవేళ చర్చలు విఫలమైతే అసలు పాక్ పరిస్థితి ఏంటి? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ నాయకత్వం పాకిస్తాన్ను నమ్మడం వెనుక ఇద్దరికీ బలమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్ తన పొరుగు దేశాలను ఏమాత్రం కూడా నమ్మడం లేదు. ఆ దేశాలన్నిటికీ అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీనికి తోడు యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కూడా చేసింది. ఈ క్రమంలో పాక్ మినహా ఇంకే దేశం కూడా ఇరాన్ తరపున వకాల్తా పుచ్చుకునే అవకాశం లేదు అని నిపుణులు అంటున్నారు. మరోవైపు పాక్ ఇరాన్ సరిహద్దులను పంచుకుంటూ ఉంటుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా ఉన్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్, పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్లు చాలా దగ్గరి స్నేహితులని చెప్తున్నారు. ఒక పాలస్తీనా విషయంలో పాకిస్తాన్కు ఇజ్రాయెల్తో ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. ఇది కూడా పాక్ ఇరాన్ నమ్మకాన్ని చూరగొనడానికి మరో కారణంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇరాన్కు అలాగే పాకిస్తాన్కు బోర్డర్ పంచుకుంటారు కాబట్టి ట్రావెలింగ్కి కూడా చాలా సమయం కలిసి వస్తుంది అన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏడాది కాలంగా అమెరికా పాక్ సంబంధాలు బాగా మెరుగైన విషయం మనం చూస్తూ ఉన్నాము. గాజాలో శాంతి కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్లో పాకిస్తాన్ చేరింది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్కు సత్సంబంధాలున్నాయి. దీంతో మునీర్కు అటు అమెరికా ఇటు ఇరాన్ సైన్యంతో బలమైన సంబంధాలు ఉండటం కూడా ఈ చర్చలకు కలిసొచ్చిన అంశంగా చెప్తూ ఉన్నారు.